కేవలం ఇండియన్ జాగాలలో వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి కూడా జీవితంలో చాలా రాజకీయాలలో వచ్చినారు. మనం ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా మనం నిర్దేశించి కాపాడగలిగి డైరెక్షన్ ఇవ్వగలిగే భారత రాజ్యాంగం ఉందని సంగతిగా గుర్తుపెట్టుకుంటాం. బాలకృష్ణ ఎన్కౌంటర్ అయిన రోజు స్వామి అగ్నివేష్ చనిపోయినటువంటి రోజు అనుకుంటా. అదే విషయాన్ని గుర్తుపెట్టుకున్నా. మనము ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతుందో ఆపరేషన్ కగారు ఉందో అది కేవలము గనుల కోసమో ఇంకా దేనికోసమో సహజ వనరులు కొల్లగొట్టడం కోసమో ప్రభుత్వం తీసుకుంది మాత్రమే కాదు. అది భారతదేశంలో సామాజిక విప్లవాలకు సామాజిక కార్యాచరణకు దగ్గరగా ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా సహించలేనటువంటి ఒక మనువాదానికి విప్లవ వ్యవస్థ వాళ్ళకు ఉన్నది కనుక దాంట్లో భాగంగానే పగబట్టి కాల్చి చంపుతున్న మాత్రం చెప్పగలుగుతుంది. ఎందుకు మాట ఏంటంటే ఈ దేశంలో సాయుధ ఇన్సర్జెన్సీ అనేది తిరుగుబాటు అనేది చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఎక్కడ జరగనటువంటి హింస వాటితో కంపేర్ చేస్తే మావోయిస్టు పార్టీ చేసేటువంటి హింస పెద్ద లెక్కలకు వచ్చేది కూడా కాదు. అయినప్పటికీ కూడా ఎందుకు హింస కొనసాగుతుంది అంటే సైద్ధాంతిక పరంగా తీవ్రమైనటువంటి వ్యక్తిగత వాళ్ళందరూ కనుక దాటుతాము. ఈ దేశంలో సెక్యులరిస్టులన్నా ఈ దేశంలో రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఎత్తి చూపే వాళ్ళన్నా కూడా ఇప్పుడు దేశద్రోహుల కిందకి లెక్కబెట్టే వాతావరణం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నా, మనం ఇప్పుడు చాలా చాలా దూరం వచ్చున్నాము. కాబట్టి ఎక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి మనము ఈ దేశానికి అవసరమైన వాళ్ళను ఎదుర్కోవడం ద్వారా దేశం నష్టపోతుందని చెప్పేసి మొత్తం సామాజిక వ్యవస్థ కూడా చింతన చేసేటువంటి స్థాయికి మనకు తీసుకొచ్చే సమయం వచ్చింది. ఎందుకంటే ఇంతమంది చనిపోతున్న తర్వాత మనం ఎక్కడో ఒదగిరి ఏం చేయగలుగుతాం అంశం మీద చర్చించాల్సిన అవసరం ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎక్కడ చూసినా ఒకే రకంగా ఒక సందర్భం చెప్పాలి. ఈరోజు పేపర్లో మీరు అందరూ చూసుంటారు. తెలంగాణకు సంబంధించిన డీజీపీ జితేంద్ర ప్రసాద్ ఇవాళ మాట్లాడినటువంటి సందర్భంలో సుజాత గారు లొంగిపోయిన సందర్భంలో మాట్లాడింది ఏంటంటే ఈ దేశంలో ఆపరేషన్ కగారు విషయంలో కూడా మాకు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. మేము 100% అయితే లొంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పేటట్టు స్పష్టంగా చెప్తున్నాడు. నేను రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తామన్నా, మీరు రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆయన ఏమో భారత రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మనుషులు అంచివేస్తుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అన్నటువంటి మీరు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న హత్యాకాండం మీద నిజ నిర్ధారణ జరగాలని చెప్పేసి కొట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండగా ఇక్కడ మీ రాష్ట్రంలో మీ అధికారుల రాష్ట్రంలో ఒక డీజీపీ అంటూ బస్తర్ జిల్లా ఐజీ సుందర్ లెక్కలు మాట్లాడుతున్నట్టు ఎట్లా ఒప్పుకుంటారు?